హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ గురు. అందరికీ నమస్కారం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పథకాల అమలులో భాగంగా అభయహస్తం అనే పేరుతో ప్రజాపాలన అనే కార్యక్రమం ద్వారా 5 పథకాలకు సంబంధించిన దరఖాస్తులను ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత ఈ పథకాలకు సంబంధించి ఎవరైతే అర్హులున్నారో వారి నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రజాపాలన అనే కార్యక్రమం డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు కొనసాగుతుంది. ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది కాబట్టి ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదో వారందరూ దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ఫారం ఎలా నింపాలో దానికి సంబంధించిన వీడియో మన ఛానల్‌లో పోస్ట్ చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు అక్కడి నుండి దరఖాస్తు ఫామ్‌లో ఏం రాయాలి, ఏమేం అటాచ్ చేసి సబ్మిట్ చేయాలనే విషయాన్ని క్లియర్‌గా చెప్పాను. ఆ వీడియో మీరు చూడండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. అయితే ఇక్కడ కుటుంబ వివరాల గురించి చాలామంది అడుగుతున్నారు. కుటుంబ వివరాలు రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్‌లో మహిళ పేరు మీదనే ఉంది కాబట్టి మహిళ మహిళ పేరు పైనే ఈ దరఖాస్తు ఫామ్ ఫిల్ చేయాలని అడుగుతున్నారు. మీరు అట్లా కూడా చేయొచ్చు. మహిళ పేరు మీదనే రేషన్ కార్డు, మహిళ పేరు మీదనే గ్యాస్ కనెక్షన్ ఉంటే ఇక్కడ కుటుంబ యజమాని దగ్గర దరఖాస్తు పేరు, ఇంటి యజమాని దగ్గర మహిళ పేరే పెట్టి మీరు అప్లై చేయొచ్చు. ఇక్కడ ఫోటో కూడా వారిదే పెట్టాలి. ఇక్కడ మొబైల్ నంబర్ మాత్రం పనిచేస్తున్న మొబైల్ నంబరు, రేపు ఓటీపీ సెండ్ చేసినా, లేకపోతే ఏదైనా ఫర్దర్‌గా ముందు ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా వాళ్ళు ఎస్ఎంఎస్ సెండ్ చేసే అవకాశం ఉంటది కాబట్టి, పనిచేసే మొబైల్ నంబర్‌ని ఇక్కడ రాయండి. మహిళ పేరు యజమానిగా రాస్తే, వారి భర్త పేరు, కుటుంబ సభ్యుల పేరు ఇక్కడ ఫిల్ చేయాలి. ఇక్కడ నింపాలి వాళ్ళ పేర్లు. ఇంకా మహాలక్ష్మి పథకం. ఎవరైతే మహాలక్ష్మి పథకానికి కోసం అర్హులున్నారో 2500 ఆర్థిక సాయం చేస్తుందని ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి, ఈ మహాలక్ష్మి పథకం కింద కూడా అప్లై చేసుకునేవారు అప్లై చేసుకోండి. చాలామందికి మహాలక్ష్మి పథకము, చేయూత పథకము ఇవి 2 వస్తాయా అని అడుగుతున్నారు. 2 రావు. ఎందుకంటే చేయూత పథకంకి ఏజ్ లిమిట్ అనేది ఉంది. అది వృద్ధాప్య దానికి 57 ఇయర్స్ అని ఉండే బీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎన్ని ఇయర్స్ పెడతాదో తెలవదు కాబట్టి, మహాలక్ష్మి పథకము ఎవరైతే యంగ్ ఏజ్‌లో ఉన్నారో వాళ్ళు ఈ మహాలక్ష్మి దగ్గర టిక్ చేయండి. ఈ చేయూత పథకంలో వచ్చి ఇలా చాలా కేటగిరీస్ ఉన్నాయి. కాబట్టి ఎవరు ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ చేయూత పథకం దగ్గర ఉన్న బాక్స్‌లో వారికి సంబంధించిన బాక్స్‌లో టిక్ చేయండి. తొందరగా అప్లికేషన్ చేయని వారు అప్లై చేయండి. ఇంకా 2 డేస్ మాత్రమే ఉంది. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. షేర్ చేయండి. థ్యాంక్ యూ.